భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి అడుగులు వేస్తోంది. వాస్తవంగా తమ కార్యకర్తలు ఒక కార్యకర్తల సైన్యంలాగా తయారు చేసేటటువంటి పని చేస్తోంది. అందులో భాగంగా కార్యకర్తల అందరినీ కూడా తీసుకుని ప్రత్యేక శిక్షణ అంటే రేపు స్థానిక ఎన్నికలకి ప్రిపేర్ చేయడంతో పాటుగా మానసికంగా కూడా వాళ్ళని సిద్ధం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తోంది. చాలా అద్భుతమైనటువంటి అంశం అని చెప్పాలా. ఈవెన్ ఇప్పుడు ప్రత్యేకించి ప్రశాసన దినోత్సవాలు అని పెట్టి శాసనం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, నిర్వహణ అంటే ఏంటి, పనులు ఎలా ఉంటాయి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇట్లాంటి వాటిట్లో ఒక కార్యకర్తగా ఎలాగ ఉండాలి అన్నటువంటి శిక్షణా కార్యక్రమాలు ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఒక బాధ్యతాయుతంగా ఇచ్చుకుంటూ వస్తుంది. ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పార్టీగా ఇప్పుడు అది ముందుకు వెళ్తోంది. కార్యకర్తలకు సంబంధించి అంటే మాధవ్ వచ్చాక ముందు బూత్ కమిటీల నుంచి, శక్తి కేంద్రాల పేరుతో బూత్ కమిటీల దగ్గర నుంచి, అలాగే ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం, వివిధ కుల కాన్సెప్టులు కావచ్చు, వృత్తుల కాన్సెప్టులు కావచ్చు, అట్లాగే ఒక రకంగా ఏం చేయాలో ఎవరికి తెలియదు. రాజకీయ పార్టీలు ఏంటంటే నాయకుడు ఏది చెప్తే ఆ రోజున చేయడం, అట్లా కాకుండా ఒక రాజకీయ పార్టీగా ఎలాగ ఆలోచించాలి, రాజకీయ పార్టీ కార్యకర్తగా నిరంతరం ఎట్లా అబ్జర్వ్ చేయాలి అన్నటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొస్తున్నారు. అది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్.